సార్ గుడ్ ఈవినింగ్ పిఆర్కే సార్. సార్ వినిపిస్తుందా నా వాయిస్? సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. క్లియర్ క్లియర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, పిఆర్కే మాస్టర్ గారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే ఓన్లీ మా గ్రూప్ కార్డ్కేనా సార్ పిఆర్కే సార్? సార్. మా గ్రూప్ కార్డ్కేనా అందరికి చెప్తున్నారు? అందరికీ సార్, అందరికీ ఆయన అందరికీ అందరికీ వెల్కమ్ సార్, అందరికీ వెల్కమ్. చాలా మంది మా మనం- గ్రూప్ కూడా ఉన్నాం ఆ, అది. సార్. మా కళ్యాణి మేడం గారు నమస్తే. ఆ, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. అందరి సార్లకి గుడ్ ఈవినింగ్. ఓకే, మేడం గుడ్ ఈవినింగ్ మేడం, కళ్యాణి మేడం గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద జాయినింగ్ మేడం పిఆర్కే మాస్టర్ క్లాసెస్ కి. తప్పకుండా అండి. అయ్యో మేడం కావాలి కదా, వచ్చలేదు. ఇంకా రాలా మరి. ఏంటి సార్? హైమావత్ మేడం కంపల్సరీ ఉండాలని. ఏమైంది? హైమత్ మేడం గారు రాలేదా? ఒకసారి కాల్ చేయండి సార్. కళ్యాణి మేడం గారే ఒకసారి కాంటాక్ట్ చేయాలి. నేను చేస్తాను. నేను కాల్ చేయండి చేస్తాను. అమ్మా. చేస్తా. ఓకే. నీళ్ళు తీసుకో గ్లాస్. నాగరాజు పిఆర్కే గారు సార్. నమస్తే. రామ్ రెడ్డి గారు నమస్తే. యాదయ్య గారు నమస్తే. సురేష్ గారు నమస్కారం సార్. అంజీ గారు, పిఆర్కే సార్, మదన్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్. మీ యొక్క ఈ జర్నీ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ముందరకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బ్లెస్సింగ్సే మాకు శ్రీరామ్ రక్ష. సూపర్ సార్ Thank you, సురేష్ sir. సార్. థ్యాంక్ యూ. ఇంకా వెయిట్ చేద్దాం కాసేపు. ఇంకొక అవును సార్. 5 మినిట్స్ చేద్దాం సార్, వస్తారు. అలాగే 9 సార్. అన్నాం కదా. ఎంత టైం సార్? సార్ ఎంత టైం సార్? ఒక 40 మినిట్స్ 5 మినిట్స్. అంటే టోటల్ క్లాస్ సార్, ఎంత కాదు అంటున్నారు? సార్. క్లాస్ టైం సార్. 2 hours అని చెప్పండి సార్ 40 విష్ణువర్ధన్ రెడ్డి సార్కి. అంటే 1 అవర్ సార్, 1 అవర్ అనుకుంటున్నాం. ఓకే. అవునా? అదయ్యా. పద్మావతి గారు వచ్చారు. పద్మావతి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, పిఆర్కే మాస్టర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. శ్రీనివాసరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే మా మంచి మాస్టారు పిఆర్కే సార్. జీకే రావు సార్ నమస్తే. నమస్తే. జీకే రావు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నమస్తే సార్. everyone. జీకే గుడ్ సార్. ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్కారం. విష్ణువర్ధన్ రెడ్డి గారికి నమస్కారం. మా థ్యాంక్ యూ సార్. నేనే సార్ నమస్కారం అండి. ఈ రోజు మీ దర్శనం అంతా హ్యాపీగా సార్? హ్యాపీ. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. హైమావతి గారు ఎత్తటం లేదండి ఫోను. సార్కి చేసా, అక్కకి చేసా. లిఫ్ట్ చేయలేదా మేడం? ఇప్పుడు చేశారులేండి, నేను చెప్తాను. ఓకే. హలో. ఏసీ ఆన్ చేయనా? శ్రీనివాస్ గో టు ది. హలో సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా మాస్టర్ది ఎట్లుంటది చూడాలి. ఆతృత 3 టెక్ మించిందని అన్నందుకు చాలా ఆశతో ఉన్నా. కాల్ తీశారు, వస్తున్నానన్నారండి. వస్తున్నారా మేడం? ఓకే. వస్తున్నా.
సార్ అంజన్ బాగా చూసుకో సార్ ప్రియాంక సార్. ఏంటి సార్? మా మా అంజన్ నీకు ఇప్పుడు ఈ రోజు గంట సేపు నీకు వదిలేసిగా జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ సార్. Thank you, thank you. మీకు అంజి మీద ఎంత ప్రేమ సార్? లేదు సార్, నాకు చాలా బలం సార్ నాకు. అమ్మో. సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా వినపడుతుందా? సార్ ఓకే సార్. సార్ వస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే. సూపర్ సార్ సూపర్ సార్. అబ్బా. కరెక్టేనా? సార్ అందరిని మ్యూట్ లో పెడతాను కాసేపు, మళ్ళీ ఆన్ మ్యూట్ చేస్తాను. కరెక్టేనా? వెంకట గణేష్ గారు నమస్తే. ప్రసాద్ గారు, శరత్ బాబు గారు, కోమలా మేడం గారు నమస్తే. ప్రసన్న మేడం గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నరేష్ గారు. శ్రీనివాసరావు గారు, డేరింగ్ అండ్ డాషింగ్ శ్రీనివాసరావు గారు. సార్ పద్మావతి మేడం గారు వచ్చారా? ఓకే. స్వాతి మేడం గారు నమస్తే. విక్రాంత్ గారు వెస్ట్ గోదావరి నుంచి మాకు కాంటాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. కొంతమంది నేమ్స్ అదే మొబైల్తో పెట్టారు, ఒకసారి వీలైతే మార్చుకోండి. హైమావతి మేడం గారు నమస్తే. అబ్దుల్ సలీం గారు నమస్తే. మీకు ఈద్ ముబారక్. జితేంద్ర నాయుడు గారు నమస్తే. కిషోర్ కుమార్ గారు నమస్తే సార్. సురేష్ గారు నమస్తే. రాజిరెడ్డి గారు నమస్తే. సునీత మేడం గారు నమస్తే. ఓ రవీంద్ర గారు మీరేనా? పేరు మార్చలేదు అనుకున్నా మీద. ఓకే.
ఓకే సార్, టైం అవుతుంది. ఈ వెల్కమ్ టు ఆర్కే లైఫ్ కోచింగ్ మాస్టర్ క్లాస్కి, ఈ మన జూమ్ క్లాస్కి హాజరైనటువంటి ప్రతి ఒక్క భగవంత్ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన ఈ జూమ్ క్లాస్లో మన ఎల్లో హెల్త్ మెంబర్స్తో పాటు చాలామంది మా మిత్రులు ఉన్నారు. మన యొక్క ఈ పాజిటివ్ జర్నీ అనేది వాళ్ళకి మనం షేర్ చేయాలి, వాళ్ళని కూడా మన పాజిటివ్ జర్నీలోకి తీసుకురావాలి. మన గురువు గారు చెప్పిన ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలి. సో ఆ దిశగా అడుగులు వేస్తూ ఫస్ట్ స్టెప్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాను, మీ అందరి ఆశీస్సులతో, ఆశీర్వాదంతో. అయితే ఈ క్లాస్ మనం స్టార్ట్ చేసే ముందు కొన్ని గ్రౌండ్ రూల్స్ చెప్తాను. అందరూ వీడియో ఆన్ చేసుకోండి, ఎందుకంటే మీ ఫేస్ చూస్తే మనం ఐ టు ఐ కాంటాక్ట్ అయితే ఆ వచ్చే ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. కాబట్టి మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు చాట్ బాక్స్లో, లేదా చివరిలోనైనా నేను అన్మ్యూట్ చేస్తాను, మీ డౌట్స్ని అడగచ్చు. ఇక నెక్స్ట్, బుక్ పెన్ ఒకటి ఉంచుకోండి. ఏవైనా కీ పాయింట్స్ మీకు ఏవైనా వచ్చేటప్పుడు అవి నోట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో పెన్ను, పుస్తకం ఉంచుకోండి మీ దగ్గర. సో ఇవి మనకి గ్రౌండ్ రూల్స్ మెయిన్లీ. ఇంకా టాపిక్లోకి వెళ్దాం, ఎందుకంటే ఇది ఫ్రీ జూమ్ సెషన్ 40 మినిట్సే ఉంటుంది. చివరి 5 మినిట్స్లో మనకు టైం సరిపోకపోతే మళ్ళీ కూడా మనం చేద్దాం. సరే, హ్యాండ్ రైజ్ చేశారు, ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా చివరిలో మీకు అవకాశం ఇస్తాను, లేదు ఇప్పుడే మాట్లాడాలంటే అన్మ్యూట్ చేస్తాను. ఏమైనా సూచనలు, సలహాలు ఇస్తారు అంటే ఉన్నారు కదా మీరందరూ, సీనియర్లు కూడా ఉన్నారు మన దాంట్లో. ఓకే, ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి. ప్రస్తుతానికి నేను అప్పుడు అయిపోతుంది టైం కూడాను. నెక్స్ట్ ఇది క్లోజ్ అయ్యే 2 మినిట్స్ ముందు మీకు మరొకసారి నేను ఇంటిమేట్ చేస్తాను, వాంట్ టు స్పీక్. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ మళ్ళీ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. మెయిన్ టాపిక్ మనం వెంటనే షేర్ చేసేసి మనం చెప్పాల్సిన విషయం మనం చెప్తాము. జీకే రావు గారు చెప్పండి సార్. రావు గారు అన్మ్యూట్ చేసాను, చూడండి ఒకసారి. యా, చెప్పండి సార్. అందరికీ నమస్కారం. మా మంచి మాస్టారు పిఆర్కే గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మన సహ విద్యార్థులు గౌరవనీయులు పిఆర్కే సార్ గారు ఎల్లో హెల్త్లో తన గ్రాడ్యుయేషన్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి మానవాళి మరియు విశ్వ శ్రేయస్సు కోసం తోటి మానవులకు పంచేందుకు అవసరమైన జ్ఞానం, అనుభవం మరియు విజ్ఞానాన్ని సంపాదించారు. ఈ మహోన్నత ప్రయాణంలో సహ విద్యార్థులమైన మేమంతా ఆయన చేపట్టబోయే ప్రతి మంచి కార్యక్రమంలో మా సంపూర్ణ మద్దతు, సహకారం, ప్రోత్సాహం మరియు భాగస్వామ్యాన్ని హృదయపూర్వకంగా అందిస్తున్నాము. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి మంచివాడే. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి మరియు సౌభాగ్యంతో జీవించాలని మేము గాఢంగా విశ్వసిస్తున్నాము.
ఈ గొప్ప భావనను నేపథ్యంగా చేసుకుని మా మంచి మాస్టర్ ట్రిపుల్ M పిఆర్కే సార్ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. మీ జ్ఞానం అనేక మందికి మార్గదర్శకంగా మారాలని, మీ మాటలు మనసులను తాకి జీవితాల్లో మంచి మార్పులకు కారణం కావాలని మనసారా కోరుకుంటున్నాము. మీ సేవా ప్రయాణం సమాజంలో ఆరోగ్యం, ఆనందం, సామరస్యం మరియు శ్రేయస్సు తరంగాలను సృష్టించాలని కోరుకుంటున్నాం. మీ రాక కోసం ప్రపంచమే ఎదురు చూస్తుంది. మీరు మరెందరో జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ మీ భవిష్యత్ సేవా ప్రయాణానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అందరి తరపున, మన సభ్యులందరి తరపున కూడాను. మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్షగా ఇంకా ముందుకి సాగనంపుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్లాస్ నేను స్టార్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఇది కట్ అయిపోతే మాత్రం మళ్ళీ వెంటనే జాయిన్ అవ్వండి సార్. మళ్ళీ అదే లింక్లో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఇంట్రడక్షనే మనకు కాస్త ఎక్కువ టైం పట్టింది, అందరూ రావాలి కదా. సో సూపర్, 48 మెంబర్స్ వచ్చారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లాస్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకే సార్, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చాలా మంది అసలు ఎందుకు ఈ జూమ్ క్లాస్కి వచ్చాం నేను ఆల్రెడీ వేశాను. ఏంటని, మనం మంచి ఆరోగ్యం మనకు కలగాలి. స్ట్రెస్, యాంగ్జైటీ ఇటువంటి మానసికమైన ఈ స్ట్రెస్ అన్నిటిని మనం క్లియర్ చేసుకొని మనం ముందుకు సాగాలని, దానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, నెక్స్ట్ నా స్టెప్ ఏంటి, నేనేం చేయబోతున్నాను, అవన్నీ మీకు తెలియజేయడం కోసం నేను ఇది చేశాను. సో దీంట్లో భాగంగా ఒకసారి చూసుకుంటే మన ఆలోచనలే మన ఆరోగ్యం. అసలు ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్లో 3 అంశాలండి, ఎక్కువగా తీసుకోలేదు. ఫస్ట్ డే అనేసి ఏంటంటే మన ఆలోచనలే మన ఆరోగ్యం. సెకండ్ థింగ్, ఈ మంచి ఆలోచన చేయడానికి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రోడ్ మ్యాప్ అన్నమాట. అంటే ఎలా దిశానిర్దేశం ఎలా చేస్తాం, మనం ఏం చేస్తే మనం మంచి ఆలోచనతో మంచి ఆరోగ్యాన్ని పొందుతాం. ఇక మూడవది ఏంటంటే ఒక 10 to 15 మినిట్స్ ఒక హీలింగ్ మెడిటేషన్ క్లాస్ కూడా తీసుకుందాం. దాంతో మనం కాస్త మానసికంగా కాస్త ప్రశాంతత అవుతాం, తేలిక పడతాం. సో ఇవన్నీ కూడా ఈ 3 అంశాలు మాత్రమే తీసుకున్నాను, మనకు టైం తక్కువ ఉండటం వల్ల. ఇక నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? కాల్ రికార్డ్ చేయండి సార్. ఓకే సార్, కాల్ రికార్డ్ అవుతుంది సార్ ఖచ్చితంగా. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? మనందరం ఆరోగ్యంగా ఉన్నామా? నిజంగా ఉన్నామా? అంటే ఏ సమస్య లేకుండా మనం హ్యాపీగా ఉన్నామంటే ఆరోగ్యంగా ఉన్నామని మనం అందరం అనుకుంటాము. కానీ సమస్య లేని వ్యక్తులంటూ వాళ్ళు ఎవరైనా ఉంటామా? ఏదో ఒక సమస్య ఏదో రకంగా మనకి వస్తూ ఉంటుంది. సో దాంట్లో భాగంగానే మనం మన ఆలోచనతో మన మంచి ఆరోగ్యాన్ని ఎలా సంపాదించాలి, అసలు ఆరోగ్యం అంటే ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. ఏంటి అనుకుంటాం జనరల్గా మనందరి తాలూకా అభిప్రాయం ఏంటి చెప్పండి? ఆరోగ్యం అంటే ఏంటి అనుకుంటాం? అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేస్తే సరిపోద్ది అనుకుంటాం? మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోద్ది అని చాలామంది ఆలోచిస్తారు. మంచి ఆహారం తీసుకుంటే, మంచి బలమైన ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అని చాలామంది ఎక్కువగా అనుకుంటారు. లేదా మంచి నిద్ర, ఎక్సర్సైజ్, ఈ 3 ఉంటే చాలు, ఇంకెంతకంటే ఇంకేం ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మీరో నేనో చెప్పేది కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే మనకు చెప్పింది. ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని ఎప్పుడు మనం పిలువబడతాడంటే అతను శారీరకంగా,
బాగుండాలి. అంతేకాదు మానసికంగా చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలగాలి. కుటుంబంతో ఎటువంటి ఈ సమస్యలు లేకుండా మంచి హెల్దీ కుటుంబాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి. అలా ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండగలగాలి. సమాజంతో మంచి రిలేషన్ కలిగి ఉండాలి. ఈ 5 అంశాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇక 6వది మనం చెప్పుకుంటాం, ఆధ్యాత్మికత కూడా మనం బాగుండాలి. అదే మనకి పీస్ ఆఫ్ మైండ్ తీసుకొస్తుంది. కాబట్టి ఈ 6 అంశాల పట్ల మనం బ్యాలెన్స్డ్గా ఎప్పుడు ఉంటామో అప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం పిలువబడతాం. కాబట్టి మనం ఫిజికల్ గాను, మెంటల్ గాను, ఇక ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, సోషల్ వెల్బీయింగ్గా, అలాగే స్పిరిచువల్ గ్రోత్తో ఉంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని చెప్తాం. మరి ఈ 6 కోణాల్లో ఎప్పుడు మనం ఎలా చేరుతాం, అది ఎప్పటికి చేరగలం? చూడండి, పైన హెడ్డింగ్ పెట్టాం, మన ఆలోచనే మన ఆరోగ్యం. ఏంటి మన ఆలోచనే మన ఆరోగ్యం అంటే మన ఆలోచనలు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఏంటి ఆలోచనలు అంటే మన మంచి ఆలోచనలే కదా చేస్తున్నాం. ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నామా అంటే ఎస్, నిత్యం మనం ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలతోనే మనం ఉంటాం. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. మంచి ఆలోచన చేసేవాడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు. చెడు ఆలోచన చేసేవాడు, అదే నెగిటివ్ ఆలోచనతో ఉన్నవాడు, ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటాడు. ఎలా అంటే సైంటిఫిక్ ఎలా ప్రూవ్ అయిందంటే, మీరు ఇందులో చాలామంది సైన్స్ స్టూడెంట్స్ ఉండి ఉండొచ్చు, లేదా ఈ టాపిక్ తెలిసే ఉండొచ్చు. మనలో ఎండోక్రైన్ గ్లాండ్స్ అని ఉంటాయి, గ్రంథులు. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే మనకి మొత్తం బాడీ అంతానే ఉంటాయి. బాడీలో చూడండి, మీకు పిక్చర్ కనిపిస్తుందో, షేర్ చేసి ఉన్నది. మొత్తం ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడాను హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అవి కూడా ఎలా? మన ఆలోచనలు బట్టి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. మన మంచి ఆలోచనలు చేసేటప్పుడు హ్యాపీ హార్మోన్స్ని, ఈ నెగిటివ్ ఆలోచనలు చేసేటప్పుడు ఈ నెగిటివ్ హార్మోన్స్ని అంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ పాజిటివ్ ఆలోచనలు అంటే అవి ఏంటి? ఎప్రిషియేషన్ చేయటం కానీ, ఎవరినైనా క్షమించటము, బ్లెస్ చేయటము, ఇటువంటి మంచి మంచి ఆలోచనలు మనం చేసేటప్పుడు, ప్రేమించటము, ప్రతి ఒక్కరిలో భగవంత్ స్వరూపాన్ని చూడటము, ఇటువంటి పాజిటివ్ అంశాలన్నింటినీ మనం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన